హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు, శుభములు. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మనకు కలుగునుగాక. ఆయన యొక్క జీవవాక్యపు వెలుగు యొక్క జీవము మనకు దొరుకునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. గత వారం చూసిన వాక్యములో నుండి ఇక్కడ ఆ వాక్యమే మరలా చదువుతూ ఉన్నాము. మొదటి వచనం, విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగుచు. ప్రార్థన. మహోన్నతుడు, మహాకృపా కనికరము కలిగిన ద్వితీయ సత్య దేవుడు, దైవమానికి స్తోత్రాలు చెల్లించుకున్నాము రాజా. మీ యొక్క మహాకృప చేత తండ్రి, ఆయన మమ్మలను దేవా సమకూర్చిన వాడా, పిలిచిన వాడా, దేవా ఐక్యపరిచిన వాడా, మీకు స్తోత్రాలు. దైవమా మీ సన్నిధిలోనికి వచ్చేలాగిన మాపై ప్రభా మీ కటాక్షంలో ఉంచి ప్రభా మాకు ఆయుష్ను ఆరోగ్యం నుంచి నడిపించిన దైవమా మీకు స్తోత్రాలు. దేవా ఈ రీతిని మాపై దేవా నీ ప్రేమను ప్రభు కూడా ఆయన అంతకంతకు ప్రభా విస్తరింప చేస్తున్నందుకు, వర్ధలు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎందే ప్రభా నిలకడగా ఉండి స్థిరముగా ఉండి ప్రభా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండానట్లుగాను, మా పాదము తొట్టుపడకుండానట్లుగాను ప్రభా మాపై మీ కటాక్షం అత్యధికముగా ఉంచిన మహోన్నతుడా, సర్వశక్తుడా మీకు స్తోత్రాలు. నిత్యము ప్రభా స్తోత్రాలుడవు, పోషణీయుడవు దైవమా మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చిన ప్రభా ఆయన ఈ దినమున మీ సన్నిధిలో ఉండేలాగా మాపై మీ కటాక్షం ఉంచి ప్రభు మీ స్వరము వినడానికి మాకు ప్రభు మీరు ఇచ్చినటువంటి సమయమును సందర్భమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఆయన దాసుని ప్రభా మరుగు చేసి మీ స్వరము మాకు వినబడలాగున దేవా మాట్లాడమని శ్రేయుడనే పరిశుద్ధ నామమును స్తుతించి వేడుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ఇక్కడ మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ, గత వారం చెప్పుకున్నాము, మరలా దాన్ని చూద్దాం. జ్ఞానము ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగచేయి. ఈ అధ్యాయం అంతా అదే. ఈ అధ్యాయం అంతా ఆ మాటనే అక్కడ ఎత్తి చూపించి విగ్రహములను కూర్చున్నటువంటి విశేషములు ఇక్కడ పౌలయ్య గారు మరి స్పష్టముగా మరి మాట్లాడినటువంటి మాటలోని విశేషాలు ఇక్కడ ఉన్నాయి. జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తుంది. ఎలా ఉప్పొంగ చేస్తుంది అని అంటే ఆ అధ్యాయం అంతట్లో ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, విగ్రహాలకి పెట్టే దగ్గర వెళ్ళి అక్కడ కూర్చొని మరి దేవుని యందు మరి బాగుగా ఎదిగినటువంటి వారు మరి అక్కడ వాళ్ళు కొంతమంది దేవునిలోనికి రావాలని ఆశతోనో ఏ విధంగానో వెళ్ళి అక్కడ కూర్చొని భోజనం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు, భోజనం చేయవచ్చు. హల్లెలూయా. చేయొచ్చా లేదా? చేయవచ్చు. అయితే ఆ విధంగా చేయడం వలన జరిగినటువంటి పరిస్థితి ఏముంటుంది? ఆ విధంగా చేయడం వలన పరిస్థితి ఏముంటుంది? వీరైతే జ్ఞానం గలవారుగా ఉన్నారు, జ్ఞానవంతులు, దేవుని వాక్యం బాగా ఎరిగినటువంటి వారు. వీరు వారి ముందు పెట్టబడిన దాని విషయమై దేవుని స్తుతించి వారు చక్కగా భోజనం చేసేస్తారు. కనుక వారికి ఏ విధమైన ఇబ్బంది లేకపోవచ్చు, లేదు. కానీ అక్కడ వారు ఆ విగ్రహాలకు పెట్టినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, వారేమో విగ్రహాలకు పెట్టాం కదా, ఏ విగ్రహాలకు పెట్టామో దాన్ని బట్టి వారు ఏం చేస్తారు, మేము ఏ విధంగా పెట్టామని దాన్ని వారు భుజిస్తారు. కనుక దాని ప్రభావం వారి మీద ఉంటుంది. కానీ ఏది వీరి ముందుకు వచ్చినా ప్రభువునందు ఉండినటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, లేఖనం బాగా ఎదిగినటువంటి వారు ప్రార్థన చేసి భుజించినట్లయితే అది వారి మీద దాని యొక్క ప్రభావం ఉండదు. కానీ అది ప్రార్థనను బట్టి, వాక్యమును బట్టి ఏమవుతుంది? పరిశుద్ధ పరచబడుతుంది. అలాగే మన మీద భోజనం చేయాలని కాదు. ఇక్కడ మరలా 10వ వచనము 11, 12 వచనాలు చదువుతాం. గబగబా చదవండి. జ్ఞానం కలిగిన నీవు
జ్ఞానం గల నీవు అక్కడ భోజన పంక్తిని కూర్చునేటప్పుడు ఒకటి చేసిన ఎడలా ఆ విధంగా ఏం చేస్తాడనమాట, బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడు నువ్వు చేసావు కదా, ముందుగా ఉండినటువంటి బోధకుడుగా ఉన్నావు, ఇంకా దేవుని యందు మరి బాగుగా లేఖనాలు బాగా పరిశీలుగా ఉండి లేఖనాలు విప్పు చెప్పేటువంటి జ్ఞానమంతా ఉంది, దేవుడు నీకు అంతగా జ్ఞానవాక్యం ఇచ్చాడు, బుద్ధివాక్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా, నువ్వు భోజనం చేయడానికి నువ్వు వెనుకాడు. దేవుని వాక్యమును బట్టి ప్రార్థనను బట్టి అది పరిశుద్ధపరచబడుతుందని నీకు ఎరుకే. కానీ బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఈ విషయాన్ని అక్కడ చూశాడు అని అంటే వాడికి లేఖనంలో పట్టు లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు. కాబట్టి విగ్రహాలకు బలిచ్చిన దానిని అక్కడ బలిచ్చినటువంటి రక్తం ఓడ్చబడిన దానిని అక్కడ వెళ్ళి వాడు భోజనం చేస్తాడు. భోజనం చేసేటప్పుడు వాడి బలహీనతను బట్టి నిన్ను చూసిన ద్వారా వాడు బలం ఉంది వెళ్ళి భోజనం చేస్తాడు. దానివల్ల వాడికి ఏం ఏర్పడుతుందంట, నష్టము ఏర్పడుతుంది. చదువుతాం గబగబా. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో నీ కొరకు మాత్రమే కాదా, బలహీనుని కొరకు కూడా క్రీస్తు చనిపోయినాడు. నీ జ్ఞానమును బట్టి, నీకు జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని బట్టి అతను ఏమైపోతాడంట, నశించిపోవు. సహోదరులకు విరోధంగా పాపం చేస్తే అంటే ఇప్పుడు ఏమైందనమాట, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క వాక్యమును బట్టి, నీ యొక్క అది శుద్ధి అయిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ జ్ఞానం వల్ల ఏమైంది అని అంటే బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి వారికి దెబ్బ తగిలింది, వాడు పాపం చేయడానికి వీలు కల్పించింది. కనుక నీ యొక్క పరిస్థితి మరొకడు పాపము చేయడానికి, ఇంకెవరైనా పాపము చేయడానికి వీలు కల్పించింది. కాబట్టి నువ్వు కూడా పాపం చేసిన వాడివి అని ఇక్కడ లేఖనము మనకు బోధిస్తుంది. ఏమవుతున్నారంట, క్రీస్తునకు విరోధంగా పాపం చేసిన వారు అవుతున్నారు. అందువలన ప్రేమ ఏం చేయను, క్షేమాభివృద్ధిని కలుగు చేయను. అంటే ఆ బలహీనులు ఉంటారు కాబట్టి బలహీన అయినటువంటి వారికి సమస్య రాకుండా, దెబ్బ తగలకుండా, నన్ను బట్టి వారు ఇక ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి వారు ఆ విధంగా చేసి పాపంలో పడిపోకుండా వారిని పాపం చేయించడానికి నా వలన ఒక అవకాశం దొరికింది కాబట్టి నేను కూడా పాపంలోనే పడుతున్నాను కనుక ఇక ఆ విధమైనటువంటి కార్యము చెయ్యక, అంటే విగ్రహాలకు బలిచ్చిన దాని విషయంలో వెళ్ళి మరి ధైర్యంగా నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధం అయిపోతుంది అని అనుకోకుండా ఏం చేయాలంట, దానిని మానేస్తే అది నీకు మేలు, ఎంతో క్షేమము. అంటే అతనిని నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుని బట్టి అతను నీవు ప్రేమిస్తున్నావు కనుక అతడు దేవుని అందు ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, రక్షింపబడాలి, రక్షణలో కొనసాగాలి అనేటువంటి ఆ యొక్క క్రీస్తునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఏం చేస్తున్నావు అనమాట, ఇది నేను చేస్తే బలహీనులకు నష్టం కలుగుతాది కనుక ఇక నేను ఇది చేయకూడదు, దాన్ని ఏం చేయాలి, మానేసేయాలి. ఎంత బలంగా ఎదిగినా, ఎంత వాక్యం ఎదిగిన వాళ్ళైనా దానిని మానేస్తే దాని వలన ఏమవుతుంది, మరొక ఆత్మ దేవుని దగ్గరికి వస్తుంది. ఈ విధంగా ఏం చేయాలంట, క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ మరి ఆ ప్రేమ గూర్చినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 11-14 వచనము. వీటన్నిటిపైన అనుబంధమైన ఏం చేయాలంట, వీటన్నింటికి పైన మీద చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నింటికి పైన పరిపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ప్రేమకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి అని అంటున్నాం. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. మనము పరిపూర్ణము కావాలి అని అంటే ఆ ప్రేమను కానీ మనం ధరించుకోలేకపోతే, ఆ ప్రేమను మనము ధరించుకోలేకపోతే మనము పరిపూర్ణము కాలి. అందువలన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలంటే ఆ ప్రేమ మన నుండి అది ప్రవహించాలి. ఎలాగనంట, క్రిందకి చదువుతాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏలుతూ ఉండాలి,
ఒక శరీరముగా అంటే ఒకరిని ఒకరు ప్రేమిస్తూ నిన్ను వలని సహోదరుని ప్రేమించాలి. అలాగూ నా ప్రేమిస్తూ మరి మనము ముందుకు సాగాలి. కాబట్టి ఒక్క శరీరముగా పిలువబడినాము. ఒక శరీరంలో ఒకరు మాత్రమే కాదు కానీ అనేకులు ఉన్నారు. ఒక్క శరీరంలో ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. యేసయ్యకు ఇదంతా సంఘం అంతా ఒక్క శరీరము. ఈ ఒక్క శరీరంలో అనేకులు ఉన్నారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఉన్నారు. కనుక ఆయా జాతుల వారు, ఆయా రంగుల వారు, ఆయా దేశముల వారు వీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి మరి ఒక్క శరీరంగా వీరందరూ పిలువబడినారు కనుక ఈ ఒక్క శరీరము ఏం చేయాలి? మరి మన శరీరం వల్లను ఏ విధంగా ప్రేమిస్తుందో, కుడి చెయ్యి మిగతా అన్ని భాగములను ఏ విధంగా ప్రేమిస్తుందో, ఎడమ చెయ్యి ఏ విధంగా ప్రేమిస్తుందో, బొటనవేలు ఏ విధంగా ప్రేమిస్తుందో, తల వెంట్రుకలు ఏ విధంగా ప్రేమిస్తున్నాయో అందాన్నిచ్చి, ఏమండి ఆ తల వెంట్రుక వలన శరీరానికి అందము వస్తుంది. అంతేకాకుండా మరి శరీరంలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఆ రంధ్రాల నుండి స్వేదము అంటే చెమట బయటికి వస్తుంది. దానివల్ల శరీరానికి ఆరోగ్యం వస్తుంది. లోపల నుండి మలినాలన్నీ ఆ స్వేదము ద్వారా, ఆ యొక్క చెమట ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఆ రంధ్రాలే లేకపోయినట్లయితే బయటికి రావు. వెంట్రుకలు ఉండడం ద్వారా ఆ రంధ్రాలు అక్కడ ఉన్నాయి. రంధ్రాలు వేరే చోట, వెంట్రుకలు వేరే చోట ఉండవు. ఆ రంధ్రాల్లోనే మరి వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు రాలిపోతే ఆ యొక్క రంధ్రాలు మూసుకుపోతాయి, కప్పుడిపోతాయి. పట్టదాలు వచ్చింది అనుకోండి మొత్తం నున్నగా అయిపోతుంది. ఒంటి మీద వెంట్రుకలు రాలిపోయిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి కనిపిస్తాయి. యవనస్తులకు వాళ్ళకి వెంట్రుకలు ఉంటాయి, మరి ముసలి వాళ్ళకి వెంట్రుకలు రాలిపోతాయి. రాలిపోయిన స్థలం అంతా నున్నగా అయిపోతుంది. హల్లెలూయా అంటే అక్కడ రంధ్రాలు కప్పడిపోతున్నాయి. దానివల్ల తర్వాత కాస్త ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే మలినాలు బయటకు రావు. బయటకు రాకపోవడం వల్ల లోపల అవయవాలు దెబ్బతింటాయి కదా, అనారోగ్యం ఏర్పడుతుంది. హల్లెలూయా. అందువలన ఏక శరీరంగా మీరు పిలువబడినారు. ఏ విధంగా ఉండండి? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు ఏం చేయాలంట? క్షేమాభివృద్ధిని కలుగజేయాలి. ప్రేమ కానీ దగ్గర ఉండినట్లయితే, నా సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమ నాలో ఉండినట్లయితే నేను ఈ విధంగా చేస్తాను. క్షేమాభివృద్ధిని కలుగజేయాలి అంటే ఏ విధంగా చేయాలంట? ఆత్మ సంబంధమైన పద్యాలు, పాటలు, కీర్తనలు, సంగీతములు, వీటి ద్వారా ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఉల్లాసమును కలుగజేయాలి, పరిశుద్ధాత్మ అందరి ఆనందమును కలుగజేయాలి. ఏమండి ఎవరికి వారి ఉండినట్లయితే ఆనందం రాదు, సంతోషం రాదు, పరిశుద్ధాత్ముడు కార్యము చేయడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కార్యం చేస్తాడు? ఇవన్నీ ఉండినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మన మధ్య మనలోను మన యందు కార్యములు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. బుద్ధి చెప్పుచు కృపా సహితముగా. అంటే దీని అంతట్లోనూ ఏముంది? కృప ఉంది. కృపా సహితముగా అని అంటే నువ్వు డబ్బులు ఇచ్చి ఇంకెవరికి ఏమి చేసే ఆలోచనలో ఉండకు. కృపా సహితంగా. ఈ కృప అనే మాటలు ఇంకా అనేక సంగతులు, ఈ మాటలు మాత్రమే కాకుండా ఇంకా అనేక సంగతులు దీంతో కలిసి ఉన్నాయి. ఈ కృపలో అనేక సంగతులు కలిసి ఉన్నాయి. కృప అనేది ఉచితముగా అనుగ్రహించేది. ఉచితముగా నీవు ఇయ్యాలి, ఉచితముగా పొందితివి, ఉచితముగానే ఇయ్యాలి అనే విషయంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో. క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉంటే సరిపోదు. మన హృదయాలలో సమస్త విధములైన జ్ఞానముతో ఉండాలి. సమస్త విధములైనటువంటి జ్ఞానము అని అంటే ఏ విధంగా ఉండాలి? ఎవరైనా వచ్చి నాకు అమ్మ కాస్త ఇది కావాలి అని అడిగారు అనుకోండి, అడిగితే లేదు అని ఒక్కసారి చెప్పామనుకో, వారి హృదయాన్ని ఏం చేస్తాము? అర్థం చేస్తాం కదా. ఏమండి ఆ విధంగా చేస్తాం. అంటే అంతేకాకుండా వారు మరలా వచ్చి ఏమి మాట ఎలాగుంటుందంటే, మన వాడే మాట, అయ్యో అయిపోయిందమ్మా, మరి దయచేసి మన్నించమ్మా, క్షమించమ్మా, అయిపోయిందమ్మా అని అంటే నేను నన్ను క్షమాపణ అడుగుతున్నాను. నేను అడుక్కోవడానికి వస్తే నన్ను క్షమాపణ అడుగుతున్నారు ఏంటి కదా. ఇది ఏం చేస్తుంది అనమాట? వారిలో కూడా మన ఆ యొక్క దేవుని ప్రేమను కలుగు చేస్తుంది. అక్కడ వారు హట్కారు కాకపోగా ఇంకా ఏం చేస్తారనమాట? మనల్ని వారు ప్రేమించే స్థితిలోనే ఉంటారు. మనల్ని వారు ప్రేమించేటప్పుడు మన దగ్గర నుండి దేవుని ప్రేమ వారికి ప్రవహిస్తుంది.
హల్లెలూయా. అందువలన ఇక్కడ ఏం చేయాలంట, సమస్త విధములైనటువంటి జ్ఞానం. ఆ ఒక్క విధమే కాదు, ఆ ఒక్క దాంట్లోనే కాదు, అనేక రకాలుగా దైవ జ్ఞానం మనకు అనుగ్రహింపబడింది. ఈ అన్ని విధాల జ్ఞానంతో కూడినటువంటి ఈ క్రీస్తు వాక్యము మన హృదయములలో ఉండాలి. హల్లెలూయా. మన హృదయాల్లో ఉండాలి. అందుచేత ఈ విధంగా అన్నింటినీ కలిగి ఉండేటప్పుడు ఈ ప్రేమ ఏమవుతుందంట, సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. ఈ సంపూర్ణతకు అనుబంధమైన ఈ ప్రేమను మనము కలిగి ఉండినట్లయితే మనం ఏం చేస్తాము, క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాం. మనము క్షేమం అందుతూ ఉంటాం, ఇంకా అనేకులను క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాము, కలిగిస్తాం. దశలోనికి రాసిన మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి మరి నా 11వ వచనం చదివిన తర్వాత మీదకి వెళ్దాం. చేస్తున్నట్టుగానే అప్పటికే వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇప్పటికే మీరు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగానే ఒకరికి ఒకడు ఆదరించి ఒకరికి ఒకడు ఏం చేయాలంట, క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. అది ప్రేమ. క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. ఒకరినొకడు ఆదరించుకోవాలి, ఒకరినొకడు క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. ఎవరైనా కింద పడ్డాడు అనుకో, అయ్యో అని వెంటనే లేవనెత్తాలి. యాక్సిడెంట్ లోనో ఏ విధంగా పడ్డారంటే అక్కడ నాకు పట్టింపు లేదనేటట్టుగా ఊరుకున్నట్లయితే మనలో ఏం లేదన్నమాట, క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ అని ఇక్కడ చెప్పబడుతుంది. దాని గురించి వెళదాం. అయితే ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఇక్కడ క్షేమాభివృద్ధిని కలుగు చేయాలంట. ఆ విధంగా క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి పరిస్థితి కానీ మనలో లేకపోయినట్లయితే దాని అర్థం ఏమిటన్నమాట, ఆ యొక్క ప్రేమ సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ సంపూర్ణతలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మన బుర్రలో లేదన్నమాట, మన హృదయంలో లేదన్నమాట. హల్లెలూయా. అందువలన ఇక్కడ ఆ ప్రేమను ధరించుకోవాలి. ఆ ప్రేమను ధరించుకునేటప్పుడు మనము ఏం చేస్తామన్నమాట, మరి ఆ సంపూర్ణతలోనికి దినదినము యేసయ్య సంపూర్ణతలోనికి సమానమైన సంపూర్ణతలోనికి మనము వస్తాం. కనుక ఇక్కడ మనము అలా 8వ వచనం చదువుతూ ఉన్నాం. పగటి వారమై ఉన్నాం, చీకటి వారం కాదు. చీకటి వారు అయితే మత్తులవుతారు, ఇవేమీ పట్టించుకొని ఇవేమి వారికి పట్టవు, ఇవేమి వారికి అవసరం లేని పరిస్థితిలో ఉంటారు. చీకటి వారు ఏం చేస్తారు, ఇంకా అనేక మందిని చీకటిలోనికి లాగుతారు. సైతాన్ని ఆరాధించేవారు, సాతానుని ఆరాధించేవారు ఉన్నారంట. సాతానుని ఆరాధించేవారు, సాతాను మరి పూజించేవారు, ఆరాధించేవారు ఉన్నారు. ఆ సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాలు ఏం చేస్తాయంట, వీరు క్రైస్తవుల మీద వారి యొక్క నిఘా, క్రీస్తు మీదను క్రైస్తవుల మీదను వారి యొక్క నిఘా, క్రీస్తులోనికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, అందరిని బాగు చేసేస్తున్నాడు కనుక మా అధిపతి దగ్గరికి వీళ్ళందరూ రావాలి అని చెప్పి వారు ఏం చేస్తారు, ఆ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు వారు సాతానుని ఆరాధిస్తారు, ఉపవాసాలు చేస్తారు. మనకన్నా బహు బలంగా వారు చేస్తారు. అందరూ ఏకంగా కూడా చేస్తారు. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా పాడు చేసేటువంటి, మనల్ని మాత్రమే కాకుండా లోక జనులందరినీ కూడా పాడు చేసేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. ఆ విధంగా చేస్తున్నారంట. ఎంతో బలంగా వారు చేస్తూనే ఉన్నారు. మనం కానీ బలంగా ప్రార్థనలోనూ వాటిలోనూ లేకపోతే, ఈ ప్రేమను కలిగి ధరించిన వారమే మనం ముందుకు సాగకపోతే బలహీనులైన వారు అనేక మంది పడిపోయేటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. బలమైన వారు కూడా మరి ఏ పరిస్థితుల్లో వెళ్తారో తెలియదు. అంటే ఈ విధంగా వారు అపవాదిని పిలిచి అపవాదిని పురుగొలిపి ఏం చేస్తూ ఉంటారు, పాపము చేయించడంలో మరి అపవాది చేయించేటువంటి ప్రతి పాపము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు పలకడము, ఇక నానా విధమైనటువంటి పాపము, నానా విధ జ్ఞానం అని ఇందాక చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ నానా విధమైనటువంటి పాపములలో పులికొలిపి అందులో పడవేసి వారిని చంపాలని, యాక్సిడెంట్ల ద్వారా, అంటే ముందుగానే వీరు దేవుని వైపు తిరగకుండా ముందుగానే తీసేస్తే ఇక ఫలితం అంతా మనది అనేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కల్పింప చేసేటువంటి పరిస్థితి ఉందంట. అందుచేతనే ఇక్కడ 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాం కానీ చీకటి వారము కాదు, చీకటి కార్యాలు చేసేటువంటి వారం కాదు. మనమందరము పగటి వారమే. ఎంతమంది పగటి వారు? ఎంతమంది పగటి వారు? దేవుని మహిమపడతామా? వెలుగు సంబంధము, వెలుగుని కలిగి ఉన్నాము. యేసయ్య మనకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ ధరించుకోవాలంట. ఏం చేయాలంట? విశ్వాసము ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను
శిరస్త్రాణమును ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణ, రక్షణ నిరీక్షణ. రక్షణ నిరీక్షణ ఏం చేయాలంట? ధరించుకోవాలంట. మనం రక్షించేది ఎవరు? రక్షించేది రక్షకుడు ఎవరు? రక్షకుడు యేసయ్య. అంటే రక్షణ యేసయ్య, యేసయ్యను ధరించుకోవాలి. నిరీక్షణ వస్తాడు కదా, వస్తాడని నిరీక్షిస్తున్నాం. ఈ రక్షణ కలిగి నిరీక్షిస్తే ఆయన వచ్చేటప్పుడు అదొక రక్షణ. సంపూర్ణ రక్షణ ఎప్పుడు వస్తుంది? ఆయన వచ్చినప్పుడు రక్షణ తీసుకొని వస్తాడు, అది ఒక రక్షణ. ఇప్పుడు రక్షణ పొందాము, ఆయన మరలా రక్షణ ఇచ్చేంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం. హల్లెలూయా. రక్షణ యేసయ్య, నిరీక్షణ యేసయ్య. రక్షణ యేసయ్య, నిరీక్షణ యేసయ్య. రక్షింపబడిన వారము ఆయన వచ్చేంత వరకు ఆ నిరీక్షణతో కనిపెట్టాలి. ఈలోగా ఈ ప్రేమను ధరించి మనం ముందుకు సాగాలి. మనలో ఈ లోపము ఆయనకు కనిపించకూడదు. మరి విశ్వాస ప్రేమలను కవచము. విశ్వాసము ప్రేమ అనేటువంటి కవచం అంట. ప్రేమ ఎవరు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. ఈ ప్రేమను ధరించాలి. మరి విశ్వాసము అనేటువంటి కవచము. విశ్వాసము ప్రేమ కూడా కవచం. మరి ఈ ప్రేమను బట్టి విశ్వాసము ఎవరి యందు ఉండాలి? యేసయ్య యందు విశ్వాసము ఉండాలంటే విశ్వాసము కూడా యేసయ్యనే. విశ్వాసము కూడా యేసయ్యే. కవచము, ఆ కవచం అంటే ప్రేమ కూడా యేసయ్యే. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. విశ్వాసము కూడా ఆయనే. ఆయన వస్తాడనేటువంటి సంపూర్ణమైన ఆ యొక్క బలమైన విశ్వాసముతో ఆ నిరీక్షణలో ఓడిపోకుండా మనము కొనసాగుతూ ఉండాలి. రక్షణ కలిగిన వారముగా ఆ నిరీక్షణ కలిగి ఆ విశ్వాసము చేత మనము కొనసాగుతూ ఉండాలి. ఎందుచేతనంటే నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే అని యేసయ్య అన్నాడు. హల్లెలూయా. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అన్నాడు. అందువలన మనము ఆయన వస్తాడు, ఆయన తప్పనిసరిగా ఈ కార్యము చేస్తాడు గనుక ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రేమలో నేను కొనసాగాలి. ఈ ప్రేమలో నేను సంపూర్ణతలోనికి వెళ్ళడానికి నేను క్షేమాభివృద్ధిని పొందుచు అనేకులను క్షేమాభివృద్ధిలోనికి నడిపించాలి. నా సహోదరులను, నా ఇంటి వారిని, నా యొక్క సంఘపు వారిని, ఇంకను మరి అనేకులను బలహీనపడిన వారిని బలపరుస్తూ ఉండాలి. బలహీనపడిన వారిని బలపరుస్తూ ఉండాలి. సడిలిన అంటే మోకాళ్ళు కలిగినటువంటి వారిని, మరి బలహీనమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి వారు కానీ, చేతులు కలిగినటువంటి వారు కానీ, చేతులు బలహీనంగా ఉన్నాయి, కాళ్ళు బలహీనంగా ఉన్నాయంటే అర్థం ఏమిటి? వారు ఆర్థిక పరిస్థితులు కానీ అటువంటి పరిస్థితుల్లో మరి బలహీనపడి ఉండవచ్చు. అటువంటి వారిని బలపరచాలంట. ఈ కార్యాలన్నీ కూడా మనం చేస్తున్నామంటే ఆ ప్రేమలో మనం ఉన్నామంట. ఆ ప్రేమలో మనము క్షేమాభివృద్ధిని మనం పొందుతూ ఇతరులను క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తున్నామనేటువంటి లేఖనాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది. అందువలన మరి ఆయన యందు ఆ విశ్వాసము ఎందుచేతనంటే అన్ని చేసేవాడు మనం చేసుకుంటామా, ఆయన చేస్తాడా? అన్ని జరిగే కార్యాలన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి? మీరు ఈ కంబళ చెట్టును మరి వేళ్లతో సహా పెకిలించబడి ఏమన్నాడు? ఆ సముద్రంలో నాటపడమంటే ఏమవుతుందంట? చెప్పండి అమ్మా, ఏమవుతుందంట? కంబళ చెట్టును వేళ్లతో సహా పెకిలింపబడి మరి ఆ కంబళ చెట్టుతో మాట్లాడాలంట. వేళ్లతో సహా పెకిలింపబడి ఎక్కడ నాటపడాలంట? సముద్రంలో నాటుపడాలి. వేరొక చోట నాటుపడాలి. అంటే అక్కడ మీకు ఏ విశ్వాసం ఉండాలని చెప్పాడు యేసయ్య? ఎంత విశ్వాసం ఉంటే అది ఇలా జరుగుతుంది చెప్పాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే జరుగుతుంది. ఆవగింజంత విశ్వాసము ఆ చెట్టుతో మాట్లాడాక యేసయ్య మీద విశ్వాసం. ఆ చెట్టును ప్రకటించేవాడు ఎవరు? యేసయ్య. గనుక యేసయ్య మీద ఆవగింజంత విశ్వాసం ఉంటే నా మీద నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నేను చేస్తాను. చేసే కార్యాలు నేనే కదా చేస్తాను. నువ్వేం తీసేయలేవు కదా. నీ నోటి మాటకి అంత మరి సామర్థ్యము శక్తి లేదు కదా. నీ నోటి మాటకి అంత సామర్థ్యం కలుగజేసేది నేనే కాబట్టి నా మీద నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అప్పుడేమవుతుంది? ఈ కమ్మల చెట్టు నువ్వు చెప్పినట్లుగా అలాగని అది పెకిలించబడుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన అనేక సంగతులను మన ముందున పెడుతున్నాడు. ఈ విధంగా వెళ్ళాలి, ఈ విశ్వాసంతో వెళ్ళాలి. అంటే అందుకే విశ్వాసం కూడా యేసయ్యనే, ప్రేమ కూడా ఆయనే. కనుక ఇంకా క్రిందకు చదువుతున్నాము. ఎందుకనగా మన ప్రభు అయిన దేవుడు మనల్ని ఏం చేశాను? పిలిచను మాత్రమే కాదు, ఇక్కడ నియమించాను. హల్లెలూయా. అంటే నా గొర్రె నా స్వరము
వీరును అంటే ఆ ముందుగానే గొర్రె ఏమయ్యింది? పిలువబడిందా, నియమించబడిందా? ముందుగానే నియమింపబడింది. ఇక్కడ నియమించబడితే తండ్రి మనల్ని ఏం చేశాడంట? ముందుగానే నియమించాడు. దేనికొని? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే మనల్ని నియమించాడు. కనుక యేసుక్రీస్తు నందు మనకు ఆ విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తే మనకు విశ్వాసకర్త అయి ఉన్నాడు. ఆయనే మనకు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన మన యందు ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనేటువంటి విషయాలు చూడాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఇంకా రక్షణ పొందకే గాని దేవుడు మనలను నియమించడు గాని ఉగ్రత పాలగుటకు ఈ మాట ఎక్కడ ఉంది? దేవుడు మనల్ని ఉగ్రత పాలగుటకు నియమింప లేదు, రక్షణ పొందడానికి. ఎక్కడుంది? యోహాను సువార్త 3:16. అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఎలాగంట? నశ్యంపక విశ్వసించిన వారు, తన కుమారుని యందు విశ్వసించిన వారు నశ్యంపక నిత్య జీవం పొందినట్లుగా ఎవరినిచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు. నశ్యంపక నిత్య జీవం ఎవరి ద్వారా పొందాలంట? కుమారుని ద్వారా. అక్కడ ఏముంది? దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఇక్కడ పనులన్నీ దేవుడు ముందుగా మన ముందు చేసి మీరు ఈ విధంగా చెయ్యండి, క్షేమాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. చెప్పడం పడదామా? మనం చేయమని ముందుగా ఆయన ఆజ్ఞాపించలేదు. ఆయన మన ముందు అన్ని కార్యాలు చేస్తూ తర్వాత మీరు ఈ కార్యాలని నా వెనుక మీరు ఈ విధంగా చేస్తున్నట్లయితే ఆ ప్రేమ యందు మీరు ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. సంపూర్ణతకు అనుబంధం కదా, సంపూర్ణులు అవుతారు. క్షేమాభివృద్ధులు అందుతారు. అనేకులను క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తారు. ఆయన ప్రేమ తన కుమారుని మనకు అనుగ్రహించడం ద్వారా మనం ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఎటువంటి క్షేమాభివృద్ధి? నశింపకుండా నిత్య జీవంలోనికి వచ్చేది. మనం నశించే స్థితిలో ఉన్నాము, నిత్య జీవంలోనికి నడిపించేటువంటి స్థితి. అంటే క్షేమమును మనకు ఇచ్చేటువంటి స్థితి, మేలును మనకు ఇచ్చేటువంటి స్థితి, మనల్ని ఉద్ధరించేటువంటి స్థితి. ఏమండి? ఇదంతా మనకు బాగు చేసేటువంటి ఆయన ప్రేమ. హల్లెలూయా. బాగు చేసేటువంటి ఆయన ప్రేమ. ఆ ప్రేమ యేసయ్యలో పెట్టాడు. యేసయ్య కూడా తన ప్రాణమును మన కొరకు పెట్టాడు, తన రక్తమును మన కొరకు కార్చాడు. ఆయన అనేకమైన శ్రమలను మన కొరకు పొందాడు, గాయములు పొందాడు. హల్లెలూయా. అందువలన ఆ ప్రేమ ఎక్కడుంది? యోహాను సువార్త 3:16 దగ్గర ఉంది. క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి ప్రేమ, క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి ప్రేమ. హల్లెలూయా. ఏమండి? దేవుడే మన ముందున మొదట కార్యములను చేసి తరువాత మీరు ఈ విధంగా సమర్థులు చేయగలరు, చేసి మీరు సంపూర్ణతలోనికి రాగలరు, నా రాజ్యంలో ఉండగలరు, నా ప్రియకుమారుని దేశంలో మీరు ఉండగలరు, ఆ నిత్య రాజ్యంలో మీరు ఉండగలరు, నిత్య జీవమును నా కుమారుని ద్వారా మీకు ఇస్తున్నాను. ముందుగానే నియమించాను. ఇక్కడ కూడా మనము నియమింపబడినాము. దేనికోసం అంట? నిత్య జీవము పొందడానికి అన్నమాట. మనమందరము కూడా ఉగ్రత పాలు కాకుండాట్లుగా నియమింపబడినాము. ఉగ్రత పాలు కాకుండా ఆ జీవమును పొందడానికి నియమింపబడినాము. 10వ వచనము, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను. అంటే ప్రభువునందు నిద్రించినా కూడా మనం బ్రతికి ఉండినా కూడా ఈ సంగతిలో మనం కొనసాగుతాం. అందుకని మనం ఏం చేయాలంట? ఆ ప్రేమను ధరించిన వారమై క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి అని అంటూ ఉన్నారనమాట. ఆ ప్రేమను ధరించిన వారమై క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి అని అంటున్నారు. ఆ మాట ముందుగానే మేము ముందున చెప్పాను. రోమేలకు 8 నిన్న చదివినటువంటి 13:8 వచనం కూడా ఇక్కడ మనకు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా సంపూర్ణత అనేటువంటి మాట ఈ మాటలో కూడా మనకు కనిపిస్తుంది. 8 వచనం చదువుతాం. 13:8 రోమా. ఒకరినప్పుడు అచ్చి ఉండదు అంటే ఆ ప్రేమనే మీరు కనపరచాలి. ఆ ప్రేమని అచ్చి ఉండాలి. పొరుగువాడిని ప్రేమించేవాడు ఏం చేసిన వాడంట? పొరుగువాడిని ప్రేమించిన వాడు ఏం చేసిన వాడంట? ధర్మశాస్త్రము. అంటే మనం అందరము కూడా నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే ఏం చేసిన వారు అవుతామన్నమాట. యేసయ్య దేనికోసం వచ్చాడు? ధర్మశాస్త్రమును కొట్టడానికి వచ్చాడా, నెరవేర్చడానికి వచ్చాడా? నెరవేర్చడానికి వచ్చాడు. అంటే యేసయ్య మనకి ఏమి ఇచ్చాడు? దేవుని ప్రేమను ఇచ్చాడు. అంటే మళ్ళీ ఏం చేశాడు అనమాట? ధర్మశాస్త్రం నెరవేర్చే వారిగా ఉంచాడు. వాక్యమును
వాక్యమును నెరవేర్చే వారిగా ఉంచాడు. ధర్మశాస్త్రం నెరవేర్చే వారిగా ఉంచాడు. వాక్యమును నెరవేర్చే వారిగా ఉంచాడు. దీని ద్వారా ఆ ప్రేమ ద్వారా ధర్మశాస్త్రం నెరవేర్చే వారిగా ఉంచాడు. అంటే ధర్మశాస్త్రం నెరవేరిస్తే మనం ఎవరివి? ఆయన సంపూర్ణుడు కనుక మీ తండ్రి సంపూర్ణుడు కాబట్టి మీరు సంపూర్ణులు అగుదురు అని యేసయ్య అన్నాడు. అది కూడా ఎక్కడ అన్నాడు? మత్తయి సువార్తలోని అన్నాడు. మీ తండ్రి చదువుదాం ఆ వాక్యము. మీ తండ్రి సంపూర్ణుడు కనుక మీరును సంపూర్ణులు అవుతారు. మా తండ్రి సంపూర్ణుడు కాబట్టి నేను కూడా సంపూర్ణుడిని, మరి మీరు కూడా నాలాగే సంపూర్ణుడు అవుతారు. అందుకని క్రీస్తు యేసునకు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట చెప్తుంది కదా, ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు వస్తుంది. ఇక్కడైతే మత్తయి సువార్తలో మీ తండ్రి సంపూర్ణుడు కనుక 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు కనుక మీరును సంపూర్ణుడు పరిపూర్ణుడు ఒకటే అర్థం. ఏమండి? పరిపూర్ణుడు సంపూర్ణుడు పరిపూర్ణుడు కనుక పరిపూర్ణత అని అంటే ఏమైంది? ఒక పాత్రలో నీళ్ళు పోసాము, నీళ్ళు పోస్తే అది ఎప్పుడు అది పూర్తిగా ఉంది అని అంటే ఎప్పుడు పూర్తిగా ఉన్నట్టు? దాంట్లో నీళ్ళు బయటికి ఒలుగుతూ ఉంటే పూర్తిగా ఉన్నట్లు, అంటే సంపూర్ణంగా వెలితి లేకుండా ఉన్నట్టు. ఇక్కడ సంపూర్ణము అని అంటే ఏమిటంట? పరిపూర్ణము అని అంటే వెలితి లేకపోవడం. సంపూర్ణం అంటే కూడా వెలితి లేకపోవడం. హల్లెలూయా. ఈ వెలితి లేని స్థితి ఇక్కడ తండ్రి ఆ విధంగా వెలితి లేని వాడుగా ఉన్నాడు, పరిపూర్ణుడుగా ఉన్నాడు కనుక మీరును పరిపూర్ణులు అవుతారు. మరి ఆ దేవునితో సమానముగా ఉండినటువంటి యేసయ్య పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు కూడా ఎప్పుడు వస్తుంది? ఈ ప్రేమను మనం ధరించుకునేటప్పుడు ఆ సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమ మనలో ఉండి విస్తరిస్తూ ఉండినట్లయితే ఇతరులకు మన క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంటే మనకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కనుక అక్కడ ఆ యొక్క కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా ఎత్తి చెబుతూ ఈ విధంగా మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని అక్కడ నేర్పించడము జరిగింది. హల్లెలూయా. అంటే ఈ ప్రేమ కానీ లేకపోయినట్లయితే ఏమవుతుంది అన్నమాట? ఈ ప్రేమ లేకపోతే ఈ విధంగా మనం కానీ నడవకపోయినట్లయితే తీర్పు అనేది ముందుగానే వచ్చింది. తీర్పు అనేది ముందుగానే ప్రకటింపబడింది. క్షేమము ప్రకటింపబడింది, ఆశీర్వాదము ప్రకటింపబడింది, తీర్పు కూడా ప్రకటింపబడింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చెప్తారనమాట? తీర్పు ముందుగానే ప్రకటింపబడింది. ఇప్పుడు తీర్పులోనికి వెళతావా, క్షేమాభివృద్ధిలోనికి వెళతావా? తీర్పులోనికి వెళతావా, క్షేమాభివృద్ధిలోనికి వెళతావా? ఇప్పుడు ఎవరిది? ఎవరి పరిస్థితి, ఎవరి ఆలోచన, ఎవరి ఇష్టంలో ఉండాలి, ఏది చెయ్యాలి? ఏమండి? తీర్పు ముందుగానే ప్రకటింపబడింది. యేసయ్య రాకపోయినట్లయితే తీర్పే లేదు. మనము ధర్మశాస్త్రం నెరవేర్చు వారమై ఉన్నాం. హల్లెలూయా. అందువలన ఈ కార్యమంతా మరి మన ద్వారా నెరవేరటం ద్వారా సంపూర్ణం అవుతాం. ఈ ప్రేమ గాని మనము ధరించుకున్నట్లయితే అప్పుడు మనము క్షేమాభివృద్ధిని అందడానికి ఇతరులను క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉంటామంట. అందువలన మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ఏ విధంగా ఉంటారు? సంపూర్ణులుగా అవుతారు. సంపూర్ణులుగా అవ్వండి అని అనలేదు. ఇక్కడ ఏమవుతారంట? మీరును సంపూర్ణులుగా ఉండేదరు. ఈ విధంగా మీరు చేసినట్లయితే సంపూర్ణులుగా ఉండేదరు. ఆ సంపూర్ణైనటువంటి తండ్రి ఏం చేశాడు? మొదట మరి తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా ఆయన తన కుమారుని మొదటే మనల్ని ప్రేమించి పంపించాడు. మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనను ప్రేమించాడు. తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మనకు ప్రేమను చూపించాడు. ఆయన కుమారుడు భూమి మీద, యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నమాట? అనేకులను ఆయన ప్రేమించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అనేటప్పుడు ఆయన ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అంటే ఏమన్నాడు? కరుణించాడు? కరుణించలేదా? నేనేటి కరుణించాను అన్నాడా? లేదు కదా. ఇవన్నీ మన ముందు ఆయన చేసి చూపించి మీరు ఈ విధంగా చేయగలరు. యోహాను సువార్తలో అంటాడు కదా, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు మీరు ఈ కార్యాలు చేస్తారు, మీరు కూడా ఈ విధంగా చేస్తారు.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎటువంటి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవుగిన అంత విశ్వాసము ఎవరి మీద ఉండాలి? మన మీద మనకి విశ్వాసం కాదు, యేసయ్య మీద విశ్వాసం. అంటే ఆ యేసయ్యను మనం ధరించుకున్నాం కాబట్టి మనలో ఎవరు చేస్తారు కార్యము? ఆయన చేస్తూ ఉంటాడు. కనుక మరి నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు కూడా ఈ పనులు చేస్తారు. అంటే ఇదంతా దేనికి? మీతో నేనున్నాను, మీ మధ్య నేనున్నాను అని రుజువుపరచడానికి. రుజువులు అక్కడ కనిపించాలి. కనిపించి అనేకులకు దేవుని కార్యాలు కనిపిస్తే తప్ప ఏ ఒక్కడు విశ్వసించి రాడు. గనుక వారికి కూడా ఆ కార్యాలు కనిపించాలి. అందుచేత దేవుని ప్రేమ ఏమవుతుంది అన్నమాట? క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి స్థితిలో మనము ఉండాలి, వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రేమను ధరించే వారుగా ఉండడానికి మనకు ఆయన తన శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని కూడా ఇచ్చాడు, సంపూర్ణతలోకి నడిపించడానికి. దేవుడి మనకు ఏం చేశాడు? అన్ని తానే మన ముందున ఉండి కార్యాలు చేస్తూ మాట్లాడుతూ, ఈ విధంగా మీరు మాట్లాడండి, ఈ విధంగా కార్యాలు చేయండి అని మరి ఆయన మనకు బలపరిచే విధముగా ఆయన మన ముందున కార్యాలు చేశాడు. అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి బలిలోనికి వెళ్ళడానికి మనము మరి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అప్పగించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక.